హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ చెస్ట్ ఫిజిషియన్, బిలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. ఈరోజు సీజనల్ రెస్పిరేటరీ డిసీజెస్ లో ముఖ్యంగా నిమోనియా. సో మోస్ట్ కామన్ ఆర్గానిజం స్ట్రెప్టోకాకస్ నిమోనియా, అండ్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ బ్యాక్టీరియా కూడా. ఎట్లా అంటే మనిషి ఆయాసం గానీ, దగ్గు అండ్ హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితే కాకుండా డెత్స్ కూడా కాజ్ చేసే అంత డేంజరస్ బ్యాక్టీరియా. సో దీనికి ముందుగానే ప్రికాషన్ లాగా మనకి వ్యాక్సిన్స్ దొరుకుతాయి. సో ఇప్పటి వరకు ఉండే వ్యాక్సిన్స్ వచ్చి PCV13 అండ్ PPSV23, అంటే కాంజుగేట్ వ్యాక్సిన్ లో 13 స్ట్రెయిన్స్ ఆఫ్ నిమోనియాస్ కవర్ అయి ఉంటాయి. అదే 23లో వచ్చి ఇది పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 23 స్ట్రెయిన్స్ కవర్ అయి ఉంటాయి. దీంట్లో మెయిన్ గా PCV కాంజుగేట్ వ్యాక్సిన్ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ వస్తుంది, పాలిసాకరైడ్ వ్యాక్సిన్ షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ. సో కాంజుగేట్ వ్యాక్సిన్ ఇప్పటి వరకు ఏంటంటే చిన్నపిల్లలు ఇచ్చేవాళ్ళు, పాలిసాకరైడ్ వ్యాక్సిన్ అడల్ట్స్ లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ 20 వచ్చింది, PCV20. సో ఆల్మోస్ట్ 20 స్ట్రెయిన్స్ ఇది కవర్ చేస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ, కాంజుగేట్ వ్యాక్సిన్స్ లాగా లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ. సో దీనివల్ల ఏంటంటే మనం లైఫ్ టైమ్ లో ఒక్కసారి వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ న్యూమోకోకల్ వచ్చే సివియారిటీని మనం చాలా వరకు అరికట్టగలిగి చాలా మంది ప్రాణాలు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము.